రాజధాని ప్రాంతంలో మేలో జరిగే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ ప్రాంత యాదవ సంఘం అధ్యక్షులు తోట శివరాం ప్రసాద్ యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ వై తులసిరామ్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో యాదవులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, యాదవుల డిమాండ్ల పైన మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మే నెలలో 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ సమావేశం జరిగినది. చూసినట్లయితే యాదవుల సమస్యలు అనేటువంటి యాదవ కార్పొరేషన్ కానీ, యాదవులకు రావాల్సిన హక్కులు ఓటాల గురించి ఆ సభలో చర్చించడానికి, భారీ బహిరంగ సభ ద్వారా తెలియజేయడానికి ఇక్కడ సమావేశం జరిగినది. ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గం ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఆ రోజు మే నెలలో జరిగినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంఘాలకు అతీతంగా పాల్గొనమని తెలియజేస్తున్నాము. ఆ 1,00,000 మందితో జరిగేటటువంటి బహిరంగ సమావేశంలో దేశ నెలకొన్నటువంటి యాదవ ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు ఇక్కడ భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ చూసినట్లయితే కేవలం యాదవ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు మాత్రం ఉన్నారు, కానీ కేవలం ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా చూసినట్లయితే గతంలో యాదవులకు అనేకటువంటి సబ్సిడీ లోన్లు ఉన్నాయి, ఆ లోన్లు కూడా లేకుండా పోయినాయి. రాజ్యాధికారంలో భాగంగానే సామాజికంగాని ఆర్థికంగాని యాదవులు రాజ్యాధికార దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దల సమక్షంలో యాదవ్ సబ్ మీటింగ్ మేము నిర్వహించుకుంటా ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఎజెండా ఏంటంటే రేపు మే నెలలో భారీ బహిరంగ సభ 1,00,000 మందికి తగ్గకుండా రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నుండి 1,00,000 మందితో ఒక బ్రహ్మాండమైన సభ పెడతా ఉన్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదవులు ఎప్పుడు రాజ్యాధికారంలోనే రాజులాగా పాలించారు, ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. యాదవులకు జరుగుతున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా వైద్యపరంగా జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించడానికి, వారికి ఆర్థికంగా సామాజికంగా మేలు జరిగేదానికి ఏం చేయాలనేది ఆ రోజుల పెద్దలు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మరి యాదవ్ కార్పొరేషన్కి ఫండ్స్ గురించి కానీ, యాదవులకి గతంలో 45 ఏళ్ళు నిండిన మహిళకి ప్రతి సంవత్సరం ₹18,500 గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈరోజు రూపాయి కూడా ఇవ్వట్లేదు. 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ₹1,000 పెండాలు ఇస్తాను వాగ్దానాలు చేసి గద్దెలు ఎక్కారు, కానీ మరి యాదవులకు అన్యాయం జరుగుతోంది. వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నమస్తే. ఈ యాదవులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ప్రజలకి తెలియజేయడానికి, గవర్నమెంట్కి తెలియజేయడం కోసం మేమందరము కలిసి 1,00,000 మందితో మేము మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధపడ్డాము. ఈ యాదవ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. యాదవ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళానేమో డైరీలు, ఫాములు వీటన్నిటికీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కానీ వీళ్ళన్నీ మాటలు చెప్పారు, కానీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు చెప్పే మాటలు వేరు, వచ్చిన తర్వాత చెప్పేది వేరు, చేసేది వేరు. ఇది ఇలాంటిది కాకుండా ఇక వీళ్ళకి తెలియచేసేలాగా, యాదవుల యొక్క సామర్థ్యం తెలియజేసేలాగా వాళ్ళు కూడా ఓటర్స్లో ఒక భాగమే, వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకొని ఆ తర్వాత వీళ్ళని గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరినీ ఎవరైతే బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుడిని గురించే వాళ్ళు దాని మీద చేస్తున్నారు. మన గురించి, యాదవుల గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఇక సహించేది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాజకీయ పార్టీలు కార్పొరేషన్లు ఓపెన్ చేసి బీసీ కులాలకు నిధులు ఇవ్వకుండా ఈ కులాలను అణిచివేయడానికి చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఈ క్రమంలో ఈ బీసీలో పెద్దన్న పాత్ర పోషించాలనే ఉద్దేశంతో, యాదవులంతా సంఘటితం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చర్చా వేదిక నెక్స్ట్ వచ్చే ఆదివారము ఒక ప్లేస్ తులసిరామ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ ఒక అజెండా తయారు చేసి మా కులంతో పాటు అన్ని కులాలకు కూడా కార్పొరేషన్కు నిధులు ఇచ్చి ఫ్రీ వడ్డీ కింద మా సంఖ్య ఎంతుందో బడ్జెట్లో ఈ కులాలకు వాటా ఇవ్వడానికి పెద్దలతో చర్చించి బహిరంగ సభకు డేట్ డిక్లేర్ చేసి ఆదివారం, నెక్స్ట్ వచ్చే ఆదివారం రోజు తీసుకుంటాం. ఈ సభకు పెద్దలు, మేధావులు ఆదివారం రోజు దానికి అందరూ తల్లి రావాలని మీ సిటీ కేబుల్ ద్వారా పత్రికాముఖంగా మేము ప్రజలకు తెలియజేస్తాం. యాదవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్దలు,
మేధావులు సూచనల సలహాలు తీసుకోవాలి అనే అంశంపై ఈరోజు వైటీఆర్ ట్రస్ట్ భవనం మంగళగిరి కేంద్రంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి రాజకీయ ప్రముఖులు, ఈ ఉద్యమకారులు, యువజనులు, విద్యావంతులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి రాబోయే ఆదివారం మరి మంగళగిరి కేంద్రంగా యాదవుల యొక్క బహిరంగ సభ, డిమాండ్ల కోసం పెట్టే బహిరంగ సభ, ఆ డిమాండ్స్ మీద చర్చ జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం యాదవుల యొక్క బహిరంగ సభ, యాదవుల హక్కులు, డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈరోజు ప్రభుత్వాలు, పాలక ప్రతిపక్ష పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై యాదవులు చర్చించి యాదవ సమాజానికి ఈరోజు నియోజకవర్గంలో యాదవుల ప్రతి నియోజకవర్గంలో 15,000 నుంచి 50,000 వరకు ఉన్న యాదవులకు, ఓటర్లుగా ఉన్న యాదవులకు సరైన సామాజిక న్యాయం ప్రతిపత్తి జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ